శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ ఎస్‌పీబీ విగ్రహాన్ని, బాలుగారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టకూడదు అని చెప్పేసి తెలంగాణలో చేసిన రచ్చ మీకు తెలిసే ఉంటుంది. ఈ అవును. ఈ విషయం పైన అసలు మీ అభిప్రాయం ఏంటి సార్? గత కొద్ది కాలంగా దాదాపు ఒక వారం రోజులుగా ఇది చర్చ నడుస్తా ఉంది. 15వ తారీఖున విగ్రహావిష్కరణ వాళ్ళు పెట్టుకున్నారు. హ్మ్. పెట్టుకున్న సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. పృథ్వీరాజ్ అనేటువంటి ఒక వ్యక్తి తెలంగాణ వాదాన్ని నెత్తినేసుకొని నేనే అనేటువంటి సెల్ఫ్ టైటిల్డ్ అన్నమాట. అతనికి ఎవరు చెప్పింది లేదు. ఆయనకి ఆయనే పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానెల్ తీసుకొచ్చి అక్కడ చేసినటువంటి రచ్చ ఆ వీడియో నేను చూశాను. హ్మ్. చూసిన తర్వాత మరుసటి రోజు నుంచి అనేకమైనటువంటి యూట్యూబ్ ఛానెల్స్‌లో చాలామంది దాని గురించి మాట్లాడినా, నేను ఇప్పటివరకు మాట్లాడకపోవటానికి కారణం ఏంటంటే, అసలు విషయం తెలుసుకుందాము. అసలేం జరిగింది? ఎందుకు ఇలాంటి వాతావరణం అక్కడ వచ్చిందని చెప్పేసని, నేను స్వయంగా శుభలేఖ సుధాకర్ గారితోటి నేను మాట్లాడి, అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాత, ఆ విగ్రహాన్ని ఎవరైతే తయారు చేయించారో ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి మీద అభిమానంతోటి, ఒక్క గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి వాళ్ళు తీసుకోలేదమ్మా. బాలసుబ్రహ్మణ్యం గారు బతికున్నప్పుడే ఒక కల్చరల్ అండ్ మ్యూజికల్ సొసైటీ అని ఒకటి పెట్టి, దానికి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తరువాత ఆయన అచ్యుతరాజు గారని చెప్పేసని అచ్చిరాజు గారు సారీ. ఓకే. అచ్చిరాజు గారని ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి ద్వారా ఒక కమిటీని ఫార్మ్ చేసి, వాళ్ళందరూ కూడా బాలసుబ్రహ్మణ్యం గారి మీద అభిమానం ఉన్నటువంటి దాంతోటి చందాలు కలెక్ట్ చేసుకొని వాళ్ళ అభిమానులందరూ గూడా విగ్రహం పెట్టుకోవడానికి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నో సంవత్సరాల క్రితం అడిగారు. ఈ అడగటానికి గూడా ఒక నేపథ్యం ఉంది. అచ్చిరాజు గారితోటి నేను మాట్లాడినప్పుడు ఆయన ఎంత ఇదిగా చెప్పారంటే, ఈ సంస్థ అనేటువంటిది 1983లోనో, 84లోనో స్థాపించామండి. ఆ తర్వాత 12, 13 ఏళ్ల క్రితం కేవీ మహాదేవన్ గారికి, తర్వాత ఇళయరాజా గారికి ఇదే రవీంద్ర భారతిలో మేము సన్మానం చేస్తున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు గెస్ట్‌గా. హ్మ్. వాళ్ళని గేట్ దగ్గర నుంచి తీసుకొస్తున్న సందర్భంలో అక్కడ ఘంటసాల గారి విగ్రహం పెట్టుంది రవీంద్ర భారతిలో. దాన్ని చూసి ఆయన మమ్మల్ని అడిగారు, "రేపు పొద్దున్న నేను పోయిన తర్వాత నా విగ్రహం గూడా ఇక్కడ పెడితే బావుండు అనేటువంటిది నా కోరిక" అని బాలసుబ్రహ్మణ్యం గారు అన్నప్పుడు మేమందరం నొచ్చుకున్నాము. ఈయన బ్రతికుండగానే ఎందుకు ఇలా అంటున్నారని. తర్వాత అన్‌ఫార్చునేట్‌లీ ఆయన పోయారు. పోయిన తర్వాత మేము అందరం గూడా చందాలేసుకొని ఆ కోరికను తీరుద్దాం అనేటువంటి ఉద్దేశంతో మేము చేస్తే, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి తిప్పించుకుందే కానీ, దానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఇవ్వనటువంటి సందర్భంలో మేమప్పుడు మా ఎవరికీ అక్కడ ఎంట్రీ సరిగ్గా లేదు గాబట్టి, శుభలేఖ సుధాకర్ గారంటే అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి గాబట్టి, ఆయన వెళ్తే బావుంటుందన్నటువంటి ఉద్దేశంతోటి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటం. వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి గారు వెంటనే జీవో జారీ చేయటం అనేటువంటిది జరిగింది. అయితే కింద స్ విగ్రహాన్ని పెట్టేటువంటి అదేదైతే ఉంటుందో పెడెస్ట్రల్, అది కూడా ఆ కట్టేటువంటి కాంట్రాక్టర్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి, నేనే ఫ్రీగా కట్టిపెడతానని చెప్పేసి ఆయన రావటం, విగ్రహాన్ని ఆయన అభిమానులందరూ తయారు చేయించుకోవటం అనేటువంటిది జరిగిందండి. దీంట్లో ప్రభుత్వం ఒక్క రూపాయి మాకిచ్చింది గానీ, ప్రభుత్వం దగ్గర నుంచి మేము రూపాయి పొందింది గానీ లేదు. అంతా సక్రమంగా జరుగుతున్నప్పుడు ఇవాళ వచ్చి, ఈ హ్మ్. పృథ్వీరాజ్ అనేటువంటి వ్యక్తి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి, ఇలాంటి అనవసరమైన రచ్చన చేశారు. శుభలేఖ సుధాకర్ గారు కూడా ఆ రోజున కెమెరాని తోసింది కాదు. అనవసరంగా ఎందుకు ఇష్యూని పెద్దది చేస్తారు బాబు, వద్దు అని చెయ్యి అడ్డబెట్టబోతే, దాన్ని మా మీద దాడి అనేటువంటిది వీళ్ళు ప్రొజెక్ట్ చేసినటువంటి పద్ధతి అనేది ఇదమ్మా జరిగినటువంటి విషయం. ఓకే. సో, దీ దీన్నెవరు తెలుసుకోకుండా, అదేదో జరిగిపోతుంది ప్రభుత్వం పెట్టేస్తాంది గాబట్టి, మరి ఇదే వీళ్ళని నేను ప్రశ్నిస్తుందేంటంటే, ఈ తెలంగాణ వాదులనేటువంటి వాళ్ళు. నేను బాధతో చెప్తున్నానమ్మా, ఇలాంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి, ఆంధ్ర ప్రాంత ప్రజల్ని అక్కడ విలన్స్‌గా చూపించి, హ్మ్. వీళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. సరే మంచిది. దోపిడీదారులనేటువంటి ఆంధ్ర వాళ్ళని దోపిడీదారులుగా చూపించినప్పుడు మన రాజధాని అని చెప్పేసని ఆంధ్రాలో ఉన్నటువంటి ఏ సిటీ డెవలప్ కాకుండా అందరూ ఆంధ్ర వాళ్ళెళ్లి హైదరాబాద్‌ని డెవలప్ చేసి,
ఇండస్ట్రీస్‌గా గానివ్వండి, సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, మిగతా వాటిల్లో గానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ కానివ్వండి, అన్నీ మన రాజధాని, మన రాష్ట్రం అని పెట్టుబడులు పెడితే, అభివృద్ధి చేసి లక్షలాది మందికి అక్కడ వీళ్ళు ఉపాధి కల్పిస్తే, వీళ్ళు దోపిడీదారులు, దొంగలని నానా బూతులు మాట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నారు వాళ్ళు. బావుంది. సరే వాళ్ళ ఆకాంక్షలు బావున్నాయి గదా! అని జెప్పేసి మనం అనుకున్నాం. అయిపోయింది. నిన్న వాళ్ళేమంటున్నారు? మా అందెశ్రీ విగ్రహం ఎందుకు పెట్టలేదు? మా గోరేటి వెంకన్న విగ్రహం ఎందుకు పెట్టలేదు? లేపోతే తెలంగాణ వాళ్ళవి ఎందుకు పెట్టలేదని క్వెషన్ చేస్తున్నారు. నేను వాళ్ళందరిని సూటిగా వేస్తున్నటువంటి ప్రశ్నేంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి ఆశించకుండా వాళ్ళందరూ చందాలేసుకొని మరి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెడుతున్నారు. హ్మ్. మరి మీరు చెప్పినటువంటి పేర్లన్నీ గద్దర్ విగ్రహం దగ్గర నుంచి మిగతావి మీరందరూ చందాలేసుకొని ఎందుకు పెట్టలేదు? పైగా మీరెవరినైతే ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి మద్దతివ్వాలనుకుంటున్నారో అదే బీఆర్ఎస్ అధినేత వీళ్ళందరూ మా వాళ్ళని చెప్పేసిన ఉద్యమకారుల ఒక బలిదానాల మీద పైకొచ్చినటువంటి వ్యక్తి ఆయనెందుకు పెట్టలేదు 10 సంవత్సరాలు? మరి రామారావు గారు వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ మీద వీళ్ళు వాళ్ళు అనకుండా అందరు విగ్రహాలు పెట్టారు తెలుగు జాతికి పేరు తెచ్చిన వాళ్ళని. మరి మీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల్లో ఎంతమంది తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టారు? అంటే 0. తర్వాత ఎవరినైతే మీరు తెలంగాణకి వ్యతిరేక అంటున్నారో అదే బాలసుబ్రహ్మణ్యం గారు ఈ అందెశ్రీని తీసుకెళ్ళి 'పాడుతా తీగ' అనేటువంటిది ఆయనకి ప్రాణం ప్రోగ్రామ్. అవును. దాంట్లో ఆయన గెస్ట్‌గా వెళ్ళాడు. గోరేటి వెంకన్న వెళ్ళాడు. తర్వాత సుద్దాల అశోక్ తేజ వెళ్ళాడు. తర్వాత మన లిరిక్ రైటర్ బోస్ గారెళ్లారు. తెలంగాణ వాళ్ళు అనేక మంది దాంట్లో పార్టిసిపేట్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారంటే వాళ్ళు ప్రాణం ఇస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తికి కూడా ప్రాంతీయ తత్వాన్ని అంటకట్టినటువంటి వీళ్ళ దివాళా కోరుతనం ఏంటంటే, వాళ్ళు ఏదో ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతోటి దీన్ని బయటికి తీసుకొచ్చారనేటువంటిది అక్కడ క్లియర్‌గా ఎస్టాబ్లిష్ అవుతాందమ్మా. తర్వాతేంటంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడు గూడా ఇలాంటి డిస్ప్యూట్ అనేది తీసుకురాకుండా, ఇప్పుడే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అప్పుడు, మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో మైత్రివనం సెంటర్‌లో అమీర్‌పేటలో ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతానని రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసిన తరువాత, హ్మ్. ఒక రకమైనటువంటి కుట్ర జరుగుతోంది. వీటిని ఆపటానికి. రామారావుకి కూడా ప్రాంతీయ తత్వాన్ని అంటగట్టేటువంటి వీళ్ళ బతుకులను చూస్తే నవ్వాలో, ఏడవాలో తెలియట్లేదమ్మా. రామారావు గారొచ్చిన తర్వాత ఆంధ్ర ప్రజలకి ఎంత మేలు జరిగిందనేటువంటిది పక్కన పెడితే, తెలంగాణ వాళ్ళ జీవితాలు మారిపోయాయి. పట్వారి పటేల్ వ్యవస్థ కాళ్ళ కింద నలిగిపోతున్నటువంటి తెలంగాణ సమాజానికి స్వతంత్రం ఇచ్చిందే రామారావు గారు. నైజాం నవాబు దగ్గర నుంచి వాళ్ళు స్వతంత్రం తెచ్చుకున్నా, పటార్ పట్ బ పటేల్ పట్వారీ వ్యవస్థ వాళ్ళని అంత బానిసలుగా పెట్టింది. రామారావు గారు వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఆ బంధనాల నుంచి బయటపడ్డారు. కాబట్టి తెలంగాణ ప్రజానీకం రామారావు గారిని గుండెల్లో పెట్టుకున్నా, ఆయనకి కూడా ప్రాంతీయ తత్వం అంటగడుతున్నటువంటి ఈ కుహనా మేధావులనేటువంటి ఈ వీళ్ళెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు, తర్వాత యాదగిరి అని ఒకతనుంటాడు. అతను పెద్ద వయసు అతను 60, 70 ఏళ్ళు ఉంటాయి. అతను మాట్లాడేటువంటి విధానం ఏంటంటే, ఎవరి బతుకులాళ్ళు బతుకుతున్నా గాని, వీళ్ళు దాన్ని చెడగొట్టాలనేటువంటి పద్ధతిలో వీళ్ళు ట్రై చేస్తున్నారు. అతని పేరు పృథ్వీరాజ్ మాట్లాడిన అతని పేరు. అసలు ఈ పృథ్వీరాజ్ అనే పేరు తెలంగాణ పేరా? నీకు తెలంగాణ మీద అంత అభిమానం ఉంటే, హ్మ్. నువ్వు ఏ కొమరం భీమనో, ఇంకోటో పేరెందుకు మార్చుకోలే? ఏదో నార్త్ ఇండియన్‌లో పాలించినటువంటి రాజు పేరు నువ్వు పెట్టుకోవచ్చు. కానీ ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మాత్రం హైదరాబాద్‌లో పెట్టకూడదు. కాబట్టి ఒక రకమైనటువంటి కుట్ర జరుగుతాంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయటానికి ఇక్కడ మళ్ళీ గూడా ప్రాంతీయవాదాన్ని తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ మీరు చూడండి వీళ్ళు మాట్లాడుకొని రౌండ్ టేబుళ్ళని పెట్టుకొని గొంతు దించుకోవటమే గాని ప్రజల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళు మర్చిపోయారు. పైగా వీళ్ళందరూ మర్చిపోతుందేంటంటే ఆంధ్ర, తెలంగాణ విడిపోయేటప్పటికి దాదాపుగా 20,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌లో ఉన్నటువంటి రాష్ట్రం. మా తెలంగాణ అని గుడ్డలు దించుకున్న వీళ్ళందరూ 12 సంవత్సరాల తర్వాత జరిగిందేంటి? అప్పుల పాలైపోయినటువంటి రాష్ట్రం లోటు బడ్జెట్‌లోకెళ్ళిపోయింది. ఇదా వీళ్ళు సాధించినటువంటి ప్రగతి. ఆంధ్ర వాళ్ళందరూ ద్రోహులన్నారు. బావుంది. తరిమేసామన్నారు. రాష్ట్రం విభజించేశారు. ద్రోహులంతా వెళ్ళిపోయిన తర్వాత మీరే గదా ఉంది. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ఇలా
ఎందుకు అధోగతి పాలవుతోంది? అంత పెద్ద హైదరాబాద్ లాంటి గ్రోత్ ఇంజిన్ అక్కడ పెట్టుకున్నప్పటికి గూడా లోటు బడ్జెట్ ఎందుకొచ్చింది? హ్మ్. కాబట్టి వీటన్నిటి నుంచి ఫోకస్ పక్కకు పంపించడానికి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తిప్పలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేసేసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవటంలో భాగంగానే ఈ కుట్ర జరుగుతుందనేటువంటిది నాకు బలంగా అనిపిస్తుందమ్మా. ప్రజలందరూ గూడా దీని వెనకాల ఉన్నటువంటి విషయాన్ని గమనిస్తారు. ప్రజలు విఘ్నులు. కాబట్టే వాళ్ళ వైపు నుంచి ఎలాంటి ప్రొటెస్ట్ గాని, వ్యతిరేకత గాని రాలేదు. నాయకులంటారా వీళ్ళిలాగా 4 రోజులు హడావుడి చేయటం, ఆ తర్వాత కనుమరుగైపోవటం అనేది మామూలే.